సర్వోదయ ఫౌండేషన్ అర్థమైందా? అందు గురించి ఏంటంటే మీరు సర్వీస్ మోడ్ ఆల్రెడీ ఉన్నారు, కానీ ఏ పని తర్వాత ఏది చేయాలనేది తెలుసుకుంటాను. మీకు తెలియదు, అది తెలుసుకుని చెప్తున్నాను నేను. ఓకేనా? డబ్బు అనేది బ్యాంక్ వాడు కూడా ఇస్తాడు, లేకపోతే ఇంక వేరే కంపెనీలు కూడా ఇస్తుంది. డబ్బుతో ప్రతి మనిషికి ముడిపెట్టలేము దానికి. సో మనం అనేది ఇది ఒక భాగము. మీరు చెప్పకపోయినా సరే అనేది డబ్బులు ఇచ్చే బాధ్యత జగ్గిసిన వాళ్ళది, మనది. దీనికి అనేది మనం ఏ మోడ్లో ఇస్తాము, గిల్తులకు ఇస్తామా, జడ్జి మోడ్లో ఇస్తామా, లేకపోతే బీడింగ్ చేసే వాడికి వాడు అకౌంట్ కాండిషన్ చేసుకొని చూసుకొని ఇస్తామా అనేది అది మన డిసైడ్ అయినా ఉంటుంది. వాడు కొన్ని నేమ్స్ ఇచ్చాడు, దాని ప్రకారంగా కూడా అనేది మన మండల టీం 25 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే 10,000 నుంచి ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వచ్చు. నీకు రికవర్ చేసే కెపాసిటీ మీకు ఉంటే. అర్థమైందా? ఈ స్వాస్థ్యం మీదే. సో దీనిపైన మనము అంటే ఎలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తే బాగుంటుంది, ప్రతి ఒక్క రూపాయి దాని మీద వచ్చింది ప్రతి ఒక్క రూపాయి కూడా అనేది మళ్ళీ మీకే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఉంది. ఇదంతా కూడా అనేది ఓపెన్ సీక్రెట్.